హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటిల్లు రెసిపీస్. నేను మీ లావణ్యని. వంటిల్లు రెసిపీస్లో ఈరోజు రెసిపీ పాతకాలం నాటి మన అమ్మమ్మలు కాచే పప్పు చారండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ అయితే చూసేసుకుందాం. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే, పప్పు చారుకి ముందుగా గ్లాస్ పప్పు వాష్ చేసుకునండి. దీనికి సరిపడగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు ఇలా పీల్ తీసేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని 3 టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఓకే, పప్పు అయితే ఉడికిపోయింది. చూద్దాం ఒకసారి. పప్పు బాగా ఉడికింది కదండి. ఉల్లిపాయలు చూసారా ఎంత బాగా ఉడికినాయో. ఓకే, ఈ ఉల్లిపాయలు తీసేసుకొని పప్పు అయితే మ్యాష్ చేసుకుందాము. పప్పు మెత్తగా మ్యాష్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ పప్పులోకి చింతపండు గుజ్జు తీసుకొని పోసుకోవాలండి సరిపడగాను. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడగా రాళ్ళుప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వాష్ చేసి వేసుకోవాలండి. ఈ పప్పు చారులోకి వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మరిగించుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కచ్చపచ్చ దంచుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు 4-5 ఎండుమిర్చి కూడా తొడుములు తీయనవసరం లేదండి, ఇలాగే వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను ఆవాలు వేసుకొని ఇంకొకసారి వేయించుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు వాష్ చేసేసుకుంటే తాలింపుకి పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పు చారుని తాలింపు వేసుకుంటే వెరీ సింపుల్ అండి, టేస్టీ రెసిపీ అండి. వేడి వేడి అన్నంలో ఈ వేడి వేడి పప్పు చారండి ఇలా ఉల్లిపాయలు పెట్టుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, మా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వంటిల్లు రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.